హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. సో ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. మనకి రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అప్కమింగ్లో ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనం 2025 ఎండింగ్లో ఉన్నామండి. 2026 రాబోయే సంవత్సరంలో మనం కొత్త సంవత్సరంలో ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, లేదా ఆ ఆర్డర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఏ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పటి వరకు మనం ఎలాంటి ప్రిపరేషన్ చేశాము, ఎలా బూస్టప్ చేసుకుంటే మనం రీచ్ అవ్వగలుగుతాము. సో రైల్వేస్లో ఈ వీడియోలో మీరు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎగ్జామ్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ ఏ ఏ మంత్స్లో ఉండబోతున్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఎండ్ ఆఫ్ ద వీడియో కల్లా మీకు అంతా అర్థమైపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ కొంతవరకు అయిపోయాయి, చాలా వరకు రాస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ రైల్వేస్లో మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ కూడా ఇంకా అవ్వనిది గ్రూప్ డి ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2026 మనకి 2026లో. సో ఇప్పటి వరకు మరి మీరు అప్లై చేసిన జాబ్స్ ఏమున్నాయండి? ఏఎల్పి ఉంది, అవునా? సేమ్ అలాగే టెక్నీషియన్ ఉందండి. టెక్నీషియన్ పోస్టులకి ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది, మనం ఆల్రెడీ అప్లికేషన్ చేసాము. అలాగే ఇదే ప్రాసెస్లో ఎన్టీపీసీ ఉంది, ఆర్ఆర్బి జేఈ ఉంది. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ ఇందులో గ్రేడ్ 1 గ్రేడ్ 3 అండి. గ్రేడ్ 1 గ్రేడ్ 3. సో ఇందులో కూడా గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఈ ఎగ్జామ్స్ అన్నీ మనకి 2026లోనే జరుగుతాయి కదా. సో ఇప్పటి వరకు ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారు, రాయబోతున్న వాళ్ళు ఉంటారు. కొత్తగా అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి మేడం, ఏవి కామన్గా ప్రిపేర్ అయితే బాగుంటుంది, లేదా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో మనకు ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారండి. దట్ ఈస్ నథింగ్ బట్ రైల్వే నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అని. సో ఎన్ని పోస్టులు ఉన్నాయండి మనకి ప్రీవియస్గా, లేదా లాస్ట్ మంత్లో మీరు ఎన్టీపీసీ అప్లికేషన్స్ చేశారు, ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 5810 పోస్టులు ఉన్నాయి. అలాగే ఏఎల్పి చూసుకుంటే 9970, మోరార్లెస్ ఒక 10,000 ఉన్నాయి, 30 పోస్టులు తక్కువ. సేమ్ అలాగే జేఈ నోటిఫికేషన్ అండి 2569 ఉన్నాయి. ఇదే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కలిపి మనకి అరౌండ్ 6000 పోస్టులు ఉన్నాయండి. 6238 పోస్టులు ఉన్నాయి. సో ఇన్ని వ్యాస్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఓవరాల్గా మనం యాడ్ చేసినా సరే అరౌండ్ మనకి 20,000 పోస్టులు ఉంటాయండి మొత్తం అన్ని రైల్వే నోటిఫికేషన్లో. ఇందులో మనకి కోర్గా, లేదా మీరు టెక్నికల్గా ప్రిపేర్ అవుతున్నారు అని అంటే ఒకటి జేఈ, ఇంకొకటి ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 కూడా అందరు రాయడానికి ఎలిజిబిలిటీ ఉందండి. ఇందులోనే ఎన్టీపీసీ ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్, ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్, ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది. సో ఏఎల్పికి టెక్నీషియన్కి పేపర్ 2 మనకి పేపర్ 1 వరకు మనం డీల్ చేస్తున్నాము. ఏదైతే కామన్గా సిలబస్ ఉందో ఇన్ని పోస్టులకి 2026లో, ఆల్రెడీ 2025 అయిపోయినట్టే కదా అండి. సో 2026లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో అరౌండ్ ఫస్ట్ ఒక బేసిక్ ఐడియా తెచ్చుకోండి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని. ఆల్రెడీ మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇచ్చేసారండి. మనకి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు, ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని. అది ఎన్టీపీసీ అవ్వచ్చు, జేఈ అవ్వచ్చు, ఏఎల్పి అవ్వచ్చు, సెక్షన్ కంట్రోల్ అవ్వచ్చు, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ విచ్ మీన్స్ ఏఎల్పి ఎగ్జామ్ అండి ఎప్పుడు జరుగుతుందండి? మీరు ఎప్పుడు గెస్ చేయొచ్చు? జాన్వరి టు ఫిబ్రవరి మధ్యలో గెస్ చేయొచ్చు. రీసెంట్‌గానే ఏఎల్‌పీకి అంత కరెక్ట్‌గా ఉందా లేదా అనే ఒక డీటెయిల్డ్ ఒక హింట్ కూడా మనకొచ్చేసింది. అంటే చెక్ చేసుకోండి మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుందా లేదా, లేదా యాక్సెప్ట్ చేశారా లేదా అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనకివ్వడం జరిగింది. సో ఇది అరౌండ్ మీరు ఫిబ్రవరిలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి ఇది ఎన్ని ఫేజెస్‌లో ఉంటది మేడం ఎగ్జాము అనంటే, దీనికి సీబీటీ 1, సీబీటీ 2 అలాగే సైకోమెట్రిక్ కూడా జరుగుతుందండి. ఆ తర్వాత మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. మీరు ఎగ్జామ్స్ మాత్రం 3 ఎగ్జామ్స్ రాయాలండి. సీబీటీ 1, సీబీటీ 2 అలాగే సైకోమెట్రిక్ ఉంటుంది. సో ఇందులోనే మనకి సెక్షన్ కంట్రోలర్ ఉంది. ఈ సెక్షన్ కంట్రోలర్ కూడా మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సేమ్ అలాగే జూనియర్ ఇంజినీర్ అండి, జేఈ అనుకోవచ్చు. ఇది జూన్ టు జులై మధ్యలో ఉంటుంది. ఇందులోనే మనకి పారామెడికల్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ఎన్టీపీసీ,
మనకి ఇందులోనే గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది. అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంటర్‌తో క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. ఈ ఎగ్జామ్ అరౌండ్ జులై టు ఆగస్ట్ మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సో, మీరు జాన్వరి నుంచి స్టార్ట్ చేస్తే మనకిక్కడ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జులై, ఆగస్ట్ మీరు 2026 స్టార్టింగ్ నుంచే ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏఎల్‌పి ఫేజ్ 1 రాయండి ఫస్ట్. దెన్ ఆఫ్టర్ దట్ దే విల్ డిక్లేర్ ద డేట్స్ టు సీబీటీ 2 అండి. సో, మరి ఇన్ని ఎగ్జామ్స్‌కి ఏదైతే మీరు ఇప్పుడు చూడబోతున్నారో ఏఎల్‌పి గాని, జేఈ, ఎన్‌టిపిసి అందులోనే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఇందులోనే సెక్షన్ కంట్రోలర్ ఇవన్నిటికి కామన్‌గా సిలబస్ ఏముందో చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కామన్ సిలబస్‌ని చూడండి. సేమ్ అలాగే కామన్ సిలబస్ అయిపోయిన తర్వాత టెక్నికల్ ఎవరైతే గ్రేడ్స్ ఉన్నారో లైక్ ఎలక్ట్రికల్ గాని, మెకానికల్ గాని వారికి సంబంధించిన ట్రేడ్ సిలబస్ ఏముందో దాన్ని చూడండి. ఆల్రెడీ ఏఎల్‌పి అప్లై చేసిన వాళ్ళు, టెక్నీషియన్ గ్రేడ్ 1 అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ కోర్ ప్యారలల్‌గా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కోర్‌తో పాటు మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ రావడానికి ఏమి ప్రిపేర్ అవ్వాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్‌లో ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఏ ఎగ్జామ్‌కి వెయిటేజ్ ఎంత ఉంటుంది? సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత ఉంటుంది? ఎన్ని మార్క్స్ ఉంటాయి? అనేది మనం డీటెయిల్డ్‌గా చూద్దామండి. సో, ఈ వెయిటేజ్ తెలియడం వల్ల ఎక్కువ మార్క్స్ ఉన్న వాటికి మనం ఎలా ప్రియారిటీ ఇవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్‌టిపిసి మీరు చూస్తే అందులో గ్రాడ్యుయేషన్ అయినా, అండర్ గ్రాడ్యుయేషన్ అయినా సరే మ్యాథమెటిక్స్ పార్ట్ మనకి 30 మార్క్స్‌కొస్తుందండి. ఇందులోనే రీజనింగ్ మనకి ప్రిలిమ్స్‌లో అండి. అంటే సీబీటీ 1లో మ్యాథమెటిక్స్ పార్ట్ మనకి 30 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. ఇది కూడా 30 మార్క్స్‌కొస్తుంది. జనరల్ అవేర్‌నెస్ ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కామన్ జీకే ప్రతి సబ్జెక్ట్ జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించింది 40 మార్క్స్. సో, టోటల్‌గా మీకు 100 మార్క్స్. ఎగ్జామ్ మీకు 90 మినిట్స్ అండి. అంటే 1 ½ అవర్ జరుగుతుంది. ఫేజ్ 2లో కూడా సిలబస్ ఏమి మారదు. బట్ క్వెషన్స్ ఇంక్రీజ్ అయిపోతాయండి. సేమ్ టైమ్. ఇక్కడ కూడా 1 ½ అవరే, ఇక్కడ కూడా 90 మినిట్స్‌లోనే ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ మీకు అర్థమెటిక్ వచ్చేటప్పటికి 35 మార్క్స్. ప్రీవియస్‌గా మీరు చూస్తే 30 మార్క్సేనండి సీబీటీ 1లో. రీజనింగ్ కూడా అంతే 30 మార్క్స్. కానీ ఇక్కడ ఎన్ని మార్క్స్? 35 మార్క్స్. టైమ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతదా మేడం అంటే టైమ్ ఏమి ఇంక్రీజ్ అవ్వదండి. మీకు సీబీటీ 1లో ఏ టైమ్ ఉంటుందో సీబీటీ 2లో కూడా అదే టైమ్ ఉంటుంది. మరి జనరల్ అవేర్‌నెస్‌లో కూడా 10 మార్క్స్ ఇంక్రీజ్ చేశారు. 50 అయిందండి. ఇక్కడ ఒక 5, 5, 50 ఓవరాల్‌గా మీకు సీబీటీ 1 100 మార్క్స్‌కి జరుగుతుంది. సీబీటీ 2 మీకు 120 మార్క్స్‌కి జరుగుతుంది. డ్యూరేషన్ మాత్రం మారదండి. సో, మీరు ఫస్ట్ నుంచే సీబీటీ 2కి ప్రిపేర్ అవ్వండి. అంటే అంత ఫాస్ట్‌గా కాలిక్యులేట్ చేయడం గాని, క్వెషన్ చూడగానే గ్రాస్ప్ చేయడం గాని, యాక్యురసీ మెయింటైన్ చేయడం గాని, ఇవన్నీ మీరు కామన్‌గా ఫాలో అయితే సీబీటీ 1 ఈజీగా క్లియర్ చేస్తారు. ఫస్ట్ నుంచే సీబీటీ 2కి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇట్స్ ఫర్ గోల్డెన్ స్పూన్. లైక్ మనకి ఇంకా ఈజీగా ఫీడ్ అయిపోతుంది. డన్. చలో ఎన్‌టిపిసి తర్వాత మీకు ఏఎల్‌పి కూడా ఎగ్జామ్ ఉంది. అంటే ఫస్టే ఏఎల్‌పి జరుగుతుంది. ఈ ఏఎల్‌పి ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడండండి. మ్యాథమెటిక్స్ మీకు 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 25 క్వెషన్స్, 25 మార్క్స్. ఇందులో జనరల్ సైన్స్ చాలా కీ రోల్ ప్లే చేసిద్దండి. ఒకటి ఏఎల్‌పి ఎగ్జామ్‌లో, అలాగే టెక్నీషియన్ దాంట్లో, సేమ్ అలాగే మీకు జేఈలో సైన్స్ క్వెషన్స్ ఎక్కువొస్తాయండి మీకు. కోర్ క్వెషన్స్ గూడా. ఇక్కడ 20 క్వెషన్స్, 20 మార్క్స్. సో, ఔట్ ఆఫ్ 75 మార్క్స్‌లో ఈ మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్సే మీకు 65 మార్క్స్ వరకు ఉంటాయండి. ఆ తర్వాత మీకు జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్. కంపారిటివ్‌లీ ఎన్‌టిపిసి అక్కడ మీకు 40 మార్క్స్ ఇక్కడ మీరు చూడొచ్చండి. ఎన్‌టిపిసిలో మీకు జనరల్ అవేర్‌నెస్ ప్రిలిమ్స్‌లో 40 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మెయిన్స్‌లో 50 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. బట్ కమింగ్ టు ద ఏఎల్‌పి మీకు జనరల్ అవేర్‌నెస్ నుంచి ఓన్లీ 10 మార్క్సే వస్తాయండి. సో, మీరు ఏఎల్‌పి ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండండి. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అన్ని వాటికి కామన్‌గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒకటి మీరు అర్థమెటిక్ పార్ట్ మిస్ చేయకూడదండి. అలాగే రీజనింగ్ పార్ట్ అస్సలు మిస్ చేయకూడదు. కొన్ని ఎగ్జామ్స్‌కి మాత్రమే సైన్స్ వెయిటేజ్ ఎక్కువుంటది. ఎన్‌టిపిసికి మీకు సైన్స్ కన్నా జనరల్ అవేర్‌నెస్ ఎక్కువుంటదండి. మరి ఈ మ్యాథమెటిక్స్ పార్ట్, రీజనింగ్ పార్ట్ ఎలా మేడం కవర్ చేయాలి అనంటే, మీకు అంతా కోర్సు మన యాప్‌లోనే స్పెషల్‌గా మీకు మొత్తం రైల్వేస్‌కి సంబంధించిన కోర్స్ అంతా మేము డివైడ్ చేశామండి. ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎంత ప్యాటర్న్ ఉంటుంది అని చాలా డీటెయిల్డ్‌గా పిన్ టు పిన్ ప్రతి క్వెషన్ నేనే డీల్ చేశానండి. అర్థమెటిక్, రీజనింగ్ మీకు చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాం. ప్రతి
టాపిక్‌లో నుంచి మీకు ఎట్లాంటి క్వెషన్ మిస్ అవ్వకుండా. సేమ్ అలాగే మన దాంట్లో లైవ్స్ కూడా కంటిన్యూ అవుతాయండి. ఇప్పటి నుంచి మీకు ఏఎల్‌పీ గాని, అలాగే ఎన్‌టీపీసీ గాని, రైల్వేస్‌కి సంబంధించిన మ్యాథమెటిక్స్ పార్ట్ ప్రతిదీ మీకు లైవ్ అనేది మేము యూట్యూబ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే మీరు ఇంకొంచెం ముందుకెళ్తే ఏఎల్‌పీలో సీబీటీ 2 జరుగుతది. అంటే ఫేజ్ 2 ఎగ్జామ్. ఈ ఫేజ్ 2 ఎగ్జామ్‌లో మ్యాథమెటిక్స్, రీజనింగు, సైన్స్ ఇవన్నీ కలిపి మనకి 100 మార్క్స్‌కొస్తాయండి. ఇక్కడ మీకు టైం అనేది ఒకటేమో 90 మినిట్స్, ఇంకటేమో 60 మినిట్స్. మొత్తం ఓవరాల్‌గా మీకు 2½ అవర్స్ ఎగ్జామ్ జరుగుతదండి. మీకేమైనా బ్రేక్ ఇస్తారా మధ్యలో అంటే బ్రేక్ ఇవ్వరు. ఒకటి ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 లాగా డివైడ్ చేస్తారు. పేపర్ 1లో మీరు ప్రిలిమ్స్‌లో ఏదైతే అటెంప్ట్ చేశారో లైక్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ అలాగే జనరల్ సైన్స్ వీటన్నిటి కాంబినేషన్‌లో మనకి 100 మార్క్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇలా 1½ అవర్ టైం అలా అయిపోతుందో లేదో పేపర్ 2కి షిఫ్ట్ అయిపోతుందండి. సేమ్ మీరేమి మళ్ళీ రిలాక్స్ అయ్యి బ్రేక్ తీసుకొని అలా ఏముండదు. సింపుల్‌గా మీకు వెంటనే ఇంకొక పేపర్ ఓపెన్ అయిపోతుంది. అది 1 అవర్‌లో జరుగుతది. విచ్ మీన్స్ 60 మినిట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు రిలవెంట్ ట్రేడ్ ఎవరికైతే ఎలక్ట్రికల్ వాళ్ళుంటారో ఎలక్ట్రికల్ ట్రేడ్, అలాగే మెకానికల్ వాళ్ళుంటారో మెకానికల్ ట్రేడ్, వాళ్ళ ట్రేడ్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేవి మనకి 75 క్వెషన్స్. సో, మొత్తానికి మీకు పేపర్ అంతా 175 మార్క్స్ జరుగుతుంది. మనము ప్రిలిమ్స్‌కైనా, మెయిన్స్‌కైనా ఒక్క ట్రేడ్ కాకుండా మీకు మ్యాథమెటిక్స్ పార్ట్, అలాగే సైన్స్ పార్ట్, సేమ్ అలాగే రీజనింగ్ పార్ట్ చాలా డీటెయిల్డ్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాము. మన యాప్‌లో చాలా క్లాసెస్ ఉన్నాయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. ఒకవేళ మేడం మాకు సిలబస్ వీడియోలు కూడా మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ మీకు సిలబస్ కావాలి, ఎలా చదవాలి ఏంటి అంటే మీరు కమెంట్ చేయొచ్చు. మనం ఫర్దర్ వీడియోస్‌లో సిలబస్ ఏంటి, లేదా బుక్స్ ఏమేం ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఈ వీడియోలో నేను జస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులున్నాయి, ఎప్పుడు ఎగ్జామ్ జరగొచ్చు, ఆ ఎగ్జామ్‌లో మీకు ఏ ఏ టాపిక్స్ ఉంటాయి, లేదా ఏ ఏ ఎగ్జామ్‌కి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, ఎంత డ్యూరేషన్ ఉంటుంది అంతేనండి. నేను సిలబస్ వీడియో చేయడం లేదు. అలాగే మీరెలా ప్రిపేర్ అవ్వాలి. కామన్‌గా వేటిని చూసుకోవాలి అంతే. మీకు కావాలి మేడం నెక్స్ట్ మేము సిలబస్ వీడియో కూడా ఫాలో అవుతాము అనంటే మీరు కమెంట్ చేయండి. మేము అది కూడా అప్‌లోడ్ చేస్తాము కమింగ్ వీడియోస్‌లో. ఓకేనా అండి? ఇప్పుడు ఏఎల్‌పీ ఫేజ్ 2 అయిపోయిన తర్వాత సైకోమెట్రిక్ ఉంటుందండి మనకి. అందులో ట్రేడ్ రిలవెంట్ సబ్జెక్ట్సే ఉంటాయి. లైక్ మీరు చాలా ఫాస్ట్‌గా గెయిన్ చేయడానికి ఏమేమి ఉంటాయో కొన్ని సెక్షన్స్‌గా డివైడ్ చేస్తారు. అక్కడ మీరు స్కోర్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అండి. గ్రేడ్ 1, గ్రేడ్ 3లో మీకు మ్యాథమెటిక్స్ పార్ట్, రీజనింగ్ పార్ట్ ఇక్కడ చూడొచ్చండి. మ్యాథమెటిక్స్, రీజనింగ్. ఒకటి మ్యాథమెటిక్స్ గ్రేడ్ 3లో 25, 25 అండి. సో, మీకు సైన్స్‌లోకొచ్చేటప్పటికి 40 మార్క్స్ ఉన్నాయి చూసారా? కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ ఒకటి సైన్స్‌లో 40 మార్క్స్ అనేది అంత ఈజీ కాదండి. మొత్తం సైన్స్ అంతా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఓవరాల్‌గా ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే మనకి 40 మార్క్స్ వస్తాయి. అలాగే రీజనింగ్ 25, మ్యాథమెటిక్స్ 25 ఇదే మీకు ఎంటైర్ 100 మార్క్స్‌లో 90 మార్క్స్ ఉంది. మీకు కట్ ఆఫ్ గూడా అంతే ఉంటుందండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ మీరు చూసుకున్నట్లయితే 81, 83 చాలా హ్యూజ్ కట్ ఆఫ్ ఇచ్చేశారు. పేపర్ ఈజీగానే ఉంటుంది. బట్ స్టిల్ మీకు కట్ ఆఫ్ చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీ కేర్‌ఫుల్. నెగెటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉందండి. నెగెటివ్ మార్కింగ్‌తో పాటు అంత కట్ ఆఫ్ పెడుతున్నారు అంటే స్కోర్ చేయడం అంత ఈజీ గాదండి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1లో ఇక్కడ మీకు చేంజెస్ ఎక్కడొస్తాయంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటదండి ఇక్కడ. సో, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్‌కుంటది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్. సైన్స్‌తో పాటు మీకు ఏదైతే ట్రేడ్ ఉంటుందో ఆ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ 35 మార్క్స్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్ సేమేనండి. మ్యాథమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సైన్స్‌తో పాటు మీకు గ్రేడ్ 1లో యాడ్ అయ్యేదేంటంటే ఒకటి మీ ట్రేడ్‌కి సంబంధించిన ఇంజినీరింగ్ సబ్జెక్ట్. ఇంకొకటి మీకు కంప్యూటర్‌లో ఏదైతే ఉంటుందో ఆ కంప్యూటర్‌లో మీకు కావాల్సినవి ఒక 20 మార్క్స్ గెయిన్ చేయాలండి. ఇలా మీకు ట్రేడ్ 1కి, ట్రేడ్ 2కి సిలబస్‌లో డిఫరెన్స్ ఏంటి అనంటే ట్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ట్రేడ్ 1లో కామన్ సిలబసే ఉంటుంది. మీకెక్కడండి సిలబస్ మారుతుంది అనంటే ఒకటి కంప్యూటర్ నాలెడ్జ్‌లో సేమ్ అలాగే ఇంజినీరింగ్‌లో మీకు ఏ ట్రేడ్ అయితే ఉంటుందో మీకు సంబంధించిన రిలవెంట్ స్ట్రీమ్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిందంతా సేమే. కరెంట్ అఫైర్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్. ఈ సైన్స్ కూడా మీకిక్కడ కవర్ అయిపోతుందండి. కానీ క్వెషన్ లెవెల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ లైన్ థియరిటికల్ క్వెషన్స్ ఉంటే మనకక్కడ ఏం అడుగుతారంటే మ్యాథమెటికల్ పార్ట్ అడుగుతారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో, ట్రేడ్ 1, ట్రేడ్ 2 లేదా గ్రేడ్ 1, గ్రేడ్ 3 మీకు ఎలా
ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏమేమి కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి? సేమ్ అలాగే కమింగ్ టు ద జేఈ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఆర్‌బీ జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్. ఇక్కడ జనరల్ అవేర్‌నెస్ నుంచి కూడా మనకు 15 మార్క్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు జనరల్ సైన్స్‌లో కూడా వెయిటేజ్ ఏం తక్కువ లేదండి. 30 మార్క్స్ ఉన్నాయి. ట్రేడ్ 3 చదివే వాళ్ళకి, ఏఎల్‌పీ చదివే వాళ్ళకి జనరల్ సైన్స్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి. ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకెక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 మార్క్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్‌లో మీరు ఏ కోర్ చదవకపోయినా ఏం గాదండి. సో, జేఈ రాసేవాళ్ళు ప్రిలిమ్స్‌కి మీరు కామన్‌గా ఎవరైతే ఎన్‌టీపీసీ రాస్తున్నారో, ఎవరైతే ఏఎల్‌పీ రాస్తున్నారో, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 మీ సిలబస్ అంతా కవర్ అయిపోతుందండి. కానీ పార్ట్ 2 లేదా సీబీటీ 2కొచ్చేటప్పటికి కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్, జనరల్ అవేర్‌నెస్, కెమిస్ట్రీ, టెక్నికల్ సబ్జెక్ట్స్. ఎవరి టెక్నికల్ అయితే వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ ట్రేడ్ నుంచి ఉంటుందండి. సో, మీరిక్కడ కొత్తగా నేర్చుకోవాల్సిందేంటంటే ఎన్విరాన్మెంట్, కంప్యూటర్స్ మీరు ఆల్రెడీ గ్రేడ్ 1 చదివే వాళ్ళు చదువుతారండి. వాళ్ళకి వీళ్ళకి కామన్ సిలబస్ ఉంటుంది. అక్కడ గూడా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ గూడా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సేమ్ అలాగే జనరల్ అవేర్‌నెస్. ఇది మీరు ప్రిలిమ్స్‌లోనే కవర్ చేస్తారు జనరల్ అవేర్‌నెస్ అనేది. సేమ్ ఇక్కడ చూడొచ్చు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండి. బయాలజీ ఇవ్వలేదు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇచ్చారు 15 మార్క్స్. జనరల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ కవర్ అయిపోతుంది. అలాగే ఏదైతే ట్రేడ్ ఉందో, ఆ ట్రేడ్ సబ్జెక్ట్‌కి సంబంధించి 100 క్వెషన్స్ ఉంటాయండి. ఇది పేపర్ 1, పేపర్ 2 లాగా. సో, ఇక్కడ గూడా మీకు 100 క్వెషన్స్ ఉంటాయి. సో, టోటల్ పేపర్ మొత్తం మీకు 150 మార్క్స్‌కి జరుగుతుందండి. పేపర్ అంతా మీకు 150 మార్క్స్ జరుగుతుంది. ఈ ఎంటైర్ పార్ట్‌లో ఈ ఏఎల్‌పీ అయినా, గ్రేడ్ 1 అయినా, గ్రేడ్ 3 అయినా, అలాగే ఎన్‌టీపీసీలో గ్రాడ్యుయేషన్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్, అలాగే జేఈ ఎంటైర్ పార్ట్‌లో మీకు కామన్‌గా వచ్చిన సిలబస్ ఏంటండి? ఒకటి మ్యాథమెటిక్స్ పార్ట్. కరెక్టా? ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇది లేకుండా పేపర్ లేదు. అలాగే రీజనింగ్ పార్ట్ అండి. ఇది లేకుండా కూడా పేపర్ లేదు. కొన్ని చోట్ల మనకి కరెంట్ అఫైర్స్‌ని హైలైట్ చేశారు. కొన్ని చోట్ల జనరల్ అవేర్‌నెస్‌ని హైలైట్ చేశారు. కొన్ని ఏఎల్‌పీ గాని, టెక్నీషియన్ గాని మీరు ట్రేడ్‌కి సంబంధించిన లేదా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏది తీసుకున్నా అందులో జనరల్ సైన్స్ ఉంది. సేమ్ అలాగే మీకు ఏ కోర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ అవున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ అనేది ఏం చేస్తది అనంటే మీకు కోర్ ఆఫ్ ద పార్ట్ అయిపోతది. మీరు రైల్వేస్‌కైనా, ఎస్ఎస్‌సికైనా, అలాగే బ్యాంక్‌కైనా దేనికి చదువుతున్నా మీకు అర్థమెటిక్ రీజనింగ్ వస్తే సగం పేపర్ అయిపోయినట్టేనండి. ఐ యామ్ నాట్ సేయింగ్ అబౌట్ ద సెంట్రల్, స్టేట్ అయినా అంతే. మీరు ఎస్ఐ రాస్తున్న వాళ్ళైనా, స్టేట్‌లో ఏ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైనా మ్యాథమెటిక్స్ పార్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు అది పక్కన పెట్టేసి జాబ్ రావాలి అనంటే చాలా ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సొస్తుంది. మోర్ అండ్ మోర్ చదవాల్సొస్తుంది. కరెక్టా? సో, మీరు అర్థమెటిక్ రీజనింగ్‌ని మనం రైల్వే కోర్స్‌లో ఏదైతే సెపరేట్ చేశామో మీరక్కడ చూడొచ్చు. బ్యాక్ టు బ్యాక్ లైవ్‌లు అటెండ్ అవ్వండి. అప్ టు ద ఎగ్జామ్ వరకు మేము కంటిన్యూ చేస్తూనే ఉంటామండి. సో, నంబర్ ఆఫ్ పోస్ట్‌లు ఎన్నున్నాయి? ఎగ్జామ్ మనకెప్పుడు జరగడానికి ఛాన్స్ ఉంది? 2026 స్టార్ట్ అవుతుంది అనంటే మీకు ఎగ్జామ్స్ కంటిన్యూయస్‌గా జరుగుతానే ఉంటాయండి. ఇప్పుడు రైల్వేస్ గ్రూప్ డి రాస్తున్న వాళ్ళకి కమింగ్ నోటిఫికేషన్ వస్తుంది. సో, ఆ నోటిఫికేషన్‌లో ఎందుకు మేడం అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు అనంటే, ప్రీవియస్ కేసెస్‌లో మనకెలా జరిగాయి అనంటే 19, 20 ఆ నోటిఫికేషన్ తర్వాత మిడిల్‌లో మనకెక్కడ నోటిఫికేషన్ లేదండి. కానీ మనకి మేనిఫెస్టోలో ఆల్రెడీ చెప్పారు. ఎస్ఎస్‌సి క్యాలెండర్ ఎలా అయితే ఉంటుందో లైక్ ఎవ్రీ ఇయర్ రైల్వే క్యాలెండర్ కూడా ఉంటుందని. ఎన్‌టీపీసీ ఎగ్జామ్ అయిపోయింది. కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఏఎల్‌పీ అయిపోయింది. న్యూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 సేమ్ పారలెల్ ప్యాటర్న్‌లో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కూడా మనకి రిలీజ్ అవుతుందండి. సో, గ్రూప్ డి ఇప్పుడు రీసెంట్‌గా రాసి కొంచెం డిసప్పాయింట్ ఎవరైతే ఉన్నారో మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. కమింగ్ నోటిఫికేషన్ మీకు అవైలబుల్‌గానే ఉంది. సో, మీరు కామన్ సబ్జెక్ట్స్‌ని ఎలా చదవాలి? కామన్ సబ్జెక్ట్‌ని ఎలా కంప్లీట్ చేయాలి? ఏదైతే మ్యాథమెటిక్స్ పార్ట్ ఉంది, రీజనింగ్ పార్ట్ ఉందో మీకు యాప్‌లో చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశామండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు ఇన్‌స్టిట్యూట్‌కి కాల్ చేయండి. మీకు ఓన్లీ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కాంబో కావాలి మేడం. రైల్వేస్‌లో నేను మిగిలిందంతా కవర్ చేసుకోగలనన్నా వాటిని కూడా సెగ్రిగేట్ చేసి పెట్టాము. లేదు రైల్వే ఎంటైర్ పార్ట్ కావాలన్నా మీకు అవైలబుల్‌గానే ఉంది. సో, కా మీరు దేని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి అంటే మ్యాథమెటిక్స్ పార్ట్, రీజనింగ్ పార్ట్, జనరల్ సైన్స్ కూడా రైల్వేస్ ఎగ్జామ్స్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జనరల్
సైన్స్ నుంచి మీకు 40 మార్క్స్, నాట్ అన్ ఈజీ జోక్. మనకు ఆ 40 మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఆ 40 మార్క్స్ గెయిన్ చేస్తే మనకి ఔట్ ఆఫ్ 100లో టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏదైతే ఉందో ఔట్ ఆఫ్ 100లో 40, అరౌండ్ 50%. అలాగే నీకు అర్థమెటిక్, రీజనింగ్ నుంచి 50, ఎంటైర్ పేపర్‌లో 90 మార్క్స్. ఈ అర్థమెటిక్, రీజనింగ్ మీరేం సెపరేట్‌గా నేర్చుకోవట్లేదండి. మొత్తం ప్రతి రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా నేర్చుకున్నారు. ఈ సెట్‌తో పాటు జనరల్ సైన్స్ అనేది 40 మార్క్స్. ఔట్ ఆఫ్ 100లో 90 మార్క్స్ ఇక్కడే అయిపోయాయండి మీకు. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు సిలబస్ వీడియో కావాలి అనంటే మేము ఆల్రెడీ ప్రీవియస్ కేస్‌లో చేసి ఉన్నామండి. లేదు మేడం ఇప్పటి నుంచి మళ్ళీ ఒక సిలబస్ వీడియో చేయండి. అన్ని సబ్జెక్ట్‌కి మ్యాథమెటిక్స్ పార్ట్, రీజనింగ్ పార్ట్‌లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మేము ఫర్దర్‌గా అప్‌లోడ్ చేస్తామండి. సో, ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే రైల్వేస్‌కి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్‌ని అస్సలు ఆపకండి. ఎందుకంటే 2026 అలా స్టార్ట్ అవుతుందో లేదో మీరు చాలా బిజీ అయిపోతారండి. చాలా ఎగ్జామ్స్ కంటిన్యూయస్‌గా ఉన్నాయి. సో, ఈ కంటిన్యూయస్‌గా ఉన్న ఎగ్జామ్స్‌లో కామన్ పార్ట్‌ని ఫస్ట్ ఫినిష్ చేయండి. సో, వాటితో పాటు ప్యారలల్‌గా ఎవరైనా ఏఎల్‌పీ గాని, టెక్నీషియన్ గ్రేడ్ 1 గాని, జేఈఈ గాని రాస్తుంటే మీ రిలవెంట్ ట్రేడ్ ఏదైతే ఉందో లేదా మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించింది ప్యారలల్‌గా చదవండండి. సేమ్ అలాగే ఎన్‌టీపీసీ చదివే వాళ్ళకి జనరల్ అవేర్‌నెస్ పార్ట్ ఎక్కువుంటదండి. సో, ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏది పార్ట్ ఎక్కువుంటుంది. కోర్ అయితే కోర్ ఎక్కువ చదవండి. ఎన్‌టీపీసీ రాస్తే జనరల్ అవేర్‌నెస్ ఎక్కువ చదవండి. లేదు మేడం నేను టెక్నీషియన్‌కి రాస్తున్నాను అంటే జనరల్ సైన్స్ ఎక్కువ చదవండి. ఏఎల్‌పీలో కూడా జనరల్ సైన్స్ ఎక్కువ ఉంటుందండి. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే మీరు ఏది రాసినా మళ్ళీ ఎక్కడికి రావాలండి తిరిగి ఆబ్వియస్‌గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ దగ్గరికే రావాలి కాబట్టి ఖచ్చితంగా వదిలేయకుండా చదవండి. బీ కేర్‌ఫుల్, నెగెటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్‌లో ఉంటుందండి. ఈ నెగెటివ్ మార్కింగ్‌ని మీరు ఓవర్‌కమ్ చేయడానికి, యాక్యురసీ మెయింటైన్ చేయడానికి ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ మనం క్లాస్‌లో ప్యారలల్‌గా చెప్తూ వస్తూ ఎలాంటి మిస్టేక్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ చేస్తారు. దాన్నెలా మనం రెక్టిఫై చేసుకోగలగాలి. లేదా ప్రాబ్లమ్‌ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. ట్రిక్స్ ఎలా ఉంటాయి. లేదా గన్ షాట్‌లో మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేవి ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్‌గా మనం క్లాస్‌లో డీల్ చేయడం జరిగింది. ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వకుండా పిన్ టు పిన్ ఎవరైతే బేసిక్ బిగినర్ ఉంటారో వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది, వాళ్ళు ఎలా అసలు ఏమి తెలీదు మేడం నాకు అర్థమెటిక్ ఏం తెలీదు, నేను బైపీసీ స్టూడెంట్‌ని, నాకు భయం ఉంది మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అన్న మన క్లాసులు విని చాలామంది మంచి రివ్యూ ఇచ్చారండి. లైక్ ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పటి వరకు ఎలా ఉన్నాము, వినిన తర్వాత ఎలా అయిపోయింది అనే మంచి ఫీడ్‌బ్యాక్ అయితే మాకు రిసీవ్ అయిందండి. అందుకని ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు, ఏదైనా చెయ్యాలి మేడం మేము ఇలా లాస్ అయ్యాము, ఇంత టైం ఇలా వేస్ట్ అయిపోయింది అన్నన్నా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. పర్వాలేదు మీరు ఎగ్జామ్ వరకు మంచి రీచే ఉంటుంది. లైక్ మీరు సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జామ్ రాయగలుగుతారండి. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని పోస్టులున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పోస్టులున్నాయి, అలాగే ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్, ఏ మంత్‌లో మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్స్ జరిగే మంత్స్ ఏంటి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్ట్ లేదా జూన్ టు జూలై, మార్చి, జాను, జూలై ఈ మంత్స్ మొత్తం మీకు కంటిన్యూయస్‌గా డేట్ అనేది మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ మంత్‌లో ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా డిలే అయినా కొంచెం ముందుకి, వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంది తప్ప కంపల్సరీ మీకైతే ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా తక్కువ టైం ఉంది. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఒకవేళ ఈ రోజు వరకు కూడా మీరేమి చదవలేదు, వదిలేసాము లేదా అసలు స్టార్ట్ చేయలేదు అనన్నా ఇప్పటి నుంచి ప్రాపర్‌గా మీరు ప్లాన్ చేసుకున్న ఎగ్జామ్ వరకు చాలా హ్యాపీగా రీచ్ అవ్వగలుగుతారండి. సో, ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఒకవేళ మీకు సిలబస్ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి. విల్ డూ ద సేమ్ సిలబస్ వీడియో ఫర్ ద నెక్స్ట్. డన్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.